న్యూస్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ది రాజాసాబ్ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లలో 105, మల్టీప్లెక్స్ లో 132 పెంపునకు అనుమతి ఇచ్చింది. ఇక 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో, మల్టీప్లెక్స్ లో 89 పెంపునకు అనుమతినిచ్చింది. టికెట్ లాభాల్లో 20% మాత్రం ఫిల్మ్ ఫెడరేషన్ కి ఇవ్వాలంటూ ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభాస్ ది రాజాసాబ్ సందడి మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ది రాజాసాబ్ సినిమా ప్రీమియర్లు పడ్డాయి. దీంతో ప్రభాస్ అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్లలో ప్రభాస్ కటౌట్స్ తో, పోస్టర్లతో రచ్చరచ్చ చేస్తున్నారు. జై రెబల్ స్టార్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బొమన్ ఇరానీలు, జరీనా వాహబ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. అండ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. రైట్ విజయ్, రాజాసాబ్ రిలీజ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటున్నారు, అలాగే మూవీ టాక్ ఏ విధంగా ఉంది? ఎస్ రాధిక, పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ది రాజాసాబ్ మూవీ మ్యానియా అయితే కనిపిస్తుందనే చెప్పాలి. పూర్తిగా థియేటర్స్ అన్నీ కూడా ఫ్యాన్స్తో కిక్కిరిసిపోతున్నాయని కూడా చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఒక మ్యాన్లీ లుక్తోని వచ్చినటువంటి సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే అటు కల్కి తీసుకున్నా, తర్వాత సలార్ తీసుకున్నా, తర్వాత అంతకుముందు వచ్చినటువంటి సాహో తీసుకున్నా, ప్రతి సినిమాలో కూడా ఎక్కువగా యాక్షన్స్కు సంబంధించినటువంటి ఆ సినిమాలే వచ్చినాయి. దాంతో మ్యాన్లీ లుక్ అనేది ప్రభాస్ కొంచెం దూరంగా ఉంటూ వచ్చారు. సో అనంతరం మొత్తం మాస్ లుక్తోనే ఈ 3 సినిమాలు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నింటినీ కూడా చిత్రీకరించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఫ్యాన్స్కి కొంత ఆనందాన్ని ఇచ్చేందుకైతే ప్రభాస్ తిరిగి మళ్ళీ డార్లింగ్ లుక్లోకి అయితే మారిపోయాడని చెప్పాలి. అందుకోసం ప్రత్యేకంగా మారుతి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ రాజాసాబ్ సినిమా ఏదైతే ఉందో, సో ఇందులో ప్రత్యేకంగా అయితే 3 హీరోయిన్స్ తోటి మంచి వాళ్ళ కాంబోతోటి, నిధి అగర్వాల్ కావచ్చు, మాళవిక మోహన్ కావచ్చు, సో ఇట్లా మంచి హీరోయిన్స్ తోటి రాజాసాబ్ సినిమానైతే చిత్రీకరించారని చెప్పాలి. అయితే ఒక నానమ్మ కోరిక మేరకు దుష్టశక్తులతోటి పోరాడేటువంటి మనవడు అనేటువంటి ఒక లైన్తో మారుతి సినిమాని తెరకెక్కించారనే చెప్పాలి. అయితే దీనికోసం పూర్తిగా పెద్ద పెద్ద సెట్లను కూడా ఏర్పాటు చేసుకొని, ఏదైతే రాజాసాబ్ హంటింగ్ హౌస్ ఉందో దానికి సంబంధించినటువంటి సెట్లను ఏర్పాటు చేసుకొని భారీ ఎత్తున కూడా ప్రొడ్యూస్ చేశారనే చెప్పాలి. అయితే ఈ రోజు నుంచి కూడా రాజాసాబ్కు సంబంధించినటువంటి టికెట్ రేట్లను కూడా పెంచేందుకు ఒక జీవోను కూడా జారీ చేసిందని చెప్పాలి హైకోర్టు. అయితే రాజాసాబ్కు సంబంధించినటువంటి టికెట్స్ చూసుకున్నట్లయితే మల్టీప్లెక్స్లో 450 వరకు, అలాగే సింగిల్ థియేటర్స్లో 300 వరకు కూడా ఈ టికెట్స్లను అయితే రేట్లను పెంచుకునేటువంటి విధంగా కూడా వెసులుబాటు అయితే కల్పించింది. ఇందులో 20% వరకు కూడా ఫిలిం ఫెడరేషన్కు సంబంధించినటువంటి ఆ ఫెడరేషన్ కూడా ఇటు ప్రొడ్యూసర్ అందించాలని చెప్పేసి కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. పెంచినటువంటి ఈ యొక్క రేట్లు అంటే ముందు సంక్రాంతి రాబోతూ ఉంది కాబట్టి, సో సంక్రాంతిని దృష్టిలో ఉంచుకొని కూడా సినిమాని అయితే రిలీజ్ చేశారు కాబట్టి అటు మంచి వసూళ్లు రాబట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మంచి సంక్రాంతి సీజన్లో పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి కూడా మంచి వసూళ్లు రాబట్టుకునేటువంటి విధంగా కూడా ప్రొడ్యూసర్ ఒక మంచి అడుగు తీసుకున్నారని కూడా చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు థియేటర్లో ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున అయితే సందడి చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడంతా హంగామాగా ఉండేది, ఒక్కసారిగా ఆ థియేటర్ ఓపెన్ అవ్వడంతో అందరూ కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాయి. పార్కింగ్లో చూడొచ్చు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో కూడా. సో పెద్ద ఎత్తున ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సందడి చేస్తున్నారని చెప్పొచ్చు. చాలా రోజులుగా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్కి ఇదొక పండగ వాతావరణాన్ని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఎంత ఫేమస్సో మొత్తం ఇండియా అంతా కూడా తెలుసు. అలాగే ఇప్పుడు ఇండియాలో కూడా ప్రభాస్ అనేటువంటి ఒక హీరో అంత పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా రాజాసాబ్ అయితే ఫ్యాన్స్కి ఒక ఫుల్ మీల్స్ అని అయితే చెప్పుకోవచ్చు రాధిక. థ్యాంక్ యూ విజయ్.